గుడ్ మార్నింగ్ సార్. నిషా పట్కర్. గుడ్ మార్నింగ్ సార్. బూట్బా బెనర్జీ. హలో సార్. మిమ్మల్ని ఇక్కడ కలవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఇక తర్వాత డాక్టర్ పవిషన్ గుప్తా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. యూసీ, మీరందరూ బాగా చదివిన వాళ్ళని నాకు తెలుసు. క్రిటికల్ పేషెంట్ని డీల్ చేయడం అనేది మామూలు విషయమేం కాదు. దానికంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి. క్లాసుకి మీరు రెగ్యులర్గా రావాలి, పేషెంట్ని కరెక్ట్గా వాచ్ చేయాలి. ఆ తర్వాత 1 by 1గా మీరు క్లాస్ని కరెక్ట్గా అటెండ్ అవ్వాలి, నోట్స్ తీసుకోవాలి, ఏం జరుగుతుందో అనలైజ్ చేయాలి. ఓకే సార్. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. ఓకే సార్. అప్పుడే అమ్మ బయటికి వెళ్ళింది. నేను మా నాన్నగారు మాత్రమే ఉన్నాం. అప్పుడు ఏం జరిగిందంటే, మా నాన్న నా రూమ్ తలుపు కొట్టారు. మీ నాన్నగారా? ఆయన దగ్గరకు వచ్చేసరికి ఆయన బాగా తాగుండడం వల్ల వాసన వచ్చింది. అప్పుడు అలా జరుగుతుందని నేను అసలు అనుకోలేదు. ఆయన నా దగ్గర అసహ్యంగా ఆయన నా దగ్గర అలా నడుచుకుంటారని నేను అసలు ఊహించలేదు. ఆయన మేడక, తర్వాత మా నాన్న నన్నేమో నన్ను ఏమైంది ప్రభా? ఏమైంది? సో సారీ, ఒక్క నిమిషం ఇక్కడ ఉండి, నేను ఎప్పుడే వస్తాను. ఇప్పుడు నీకు ఎలా ఉంది? బెటర్. డూ వన్ థింగ్, నువ్వేం వరీ అవ్వకు. నేను డాక్టర్ గుప్తాకి చెప్తాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈ ప్రాబ్లం నాకు చిన్నప్పటి నుంచి ఉంది. డోంట్ వరీ, ఐల్ బీ ఫైన్. ఆర్ యు ష్యూర్? ఎస్ సార్. మ్యామ్, యువర్ కాఫీ. థ్యాంక్ యూ. మీటీ, నా ఏంజల్, నా బంగారం. నన్ను ఎలా కనిపెట్టావు? మ్యాజిక్. నువ్వెలా ఉన్నావు? ఫైన్. ఎన్ని రోజులైనా నువ్వు ఇంకా తనకి పేరు పెట్టలేదా? నేను పేరు పెట్టడానికే వెళ్ళాను, అంతలోనే మర్చిపోయాను. నేను రేపు పేరు పెడతాను. ఓకే. మీరు ఎలా ఉన్నారు డాక్టర్? ఐఎమ్ ఫైన్. డాక్టర్ ఏం చెప్పారు? స్టార్టింగ్ లో మెడిసిన్ ఓకే అని అన్నారు, ఇప్పుడేమో ఆపరేషన్ చేయాలని అంటున్నారు. అందుకు 3 నెలలు పడుతుందట, తర్వాత అది క్యూర్ అయిపోతుందన్నారు. భయపడడానికి ఏమీ లేదన్నారు. డోంట్ వరీ. ఓకే. మీ ఇంటర్న్షిప్ ప్రారంభమైందా? అయింది, లాస్ట్ వీక్. ఓ, ఇదంతా పూర్తయితే మీరు డాక్టర్ ప్రభా అయిపోతారన్నమాట. లేదు, ఇంకా దానికి చాలా రోజులు టైం ఉంది. సరే, మళ్ళీ మనం కలుద్దాం. ఓకే, రామ్మా, వెళ్దాం. బాయ్ బాయ్. బాయ్. నువ్వెప్పుడొచ్చా? నేను ఇప్పుడే వచ్చాను. నా దగ్గర చాలా బొమ్మలున్నాయి. మా అమ్మ ఇక్కడికి తీసుకొచ్చింది. చాక్లెట్లు బిస్కెట్లు కొనిస్తానని చెప్పింది.
కొంచెం షాకింగ్గానే ఉంది. భయపడాల్సిన అవసరం ఏం లేదు. మెడిసిన్స్ ఇచ్చాము. సిస్టర్, మీరు ఈవిడ రిపోర్ట్స్ తీసుకుని నా క్యాబిన్కి రండి. ఓకే సార్. ఎనీవే, మిస్సెస్ బెనర్జీ, మీరు కాసేపు బయట వెయిట్ చేస్తారా? ఈవిడ ఎంక్వైరీ చేయడానికి పోలీసులు వచ్చారు. ఎందుకు? నో, నథింగ్ టు వరీ. ఊరికే ఫార్మల్ ఇన్వెస్టిగేషన్ అంతే. ఓ, నేను కొన్ని రోజులు నీతో పాటే ఉంటాను. ఇక నుంచి నిన్ను ఒంటరిగా వదలను. కానీ అమ్మా, ఇప్పుడు రిస్క్ వద్దు. కొద్ది రోజులు పోనివ్వండి, సరేనా? హలో. హలో ఇన్స్పెక్టర్, మిస్ బెనర్జీ. హలో మిస్ ప్రభా, నేను ఇన్స్పెక్టర్ అనురూప్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. మీరు ఆ బైక్ నెంబర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ ఈ సిచ్యువేషన్లో ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి. వీ హ్యావ్ టు మూవ్ ఫాస్ట్. ప్రస్తుతం మీలాంటి స్ట్రాంగ్ విట్నెస్ మా చేతిలో లేదు. ఆ బ్లాస్ట్లో ఎంతో మంది చనిపోయారు. కఫేలో మనుషులు అందరూ. ఎస్, మీరెంతో లక్కీ. అందువల్లే మీరు అక్కడి నుంచి తప్పించుకున్నారు. లక్కీ? అయితే ఆ చోట్లో నా ప్రాణమే విలువైనదా? ఐఎమ్ సారీ, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. ఐ మీన్, ఆ నేరం చేసిన నేరస్తుణ్ణి మీరు మాత్రమే ఐడెంటిఫై చేయగలరు. నేను చెప్తున్నది అర్థం చేసుకోండి. కొంచెం లేట్ చేసినా వాళ్ళు ఈ సిటీ నుంచి ఎస్కేప్ అవుతారు. వీ నీడ్ టు గెట్ దెమ్. ఇన్స్పెక్టర్, ఇంకా ఈవిడ మామూలు స్థితికి రాలేదు. ఈవిడ డిశ్చార్జ్ అయిన తర్వాత మీ ఎంక్వైరీ పెట్టుకోండి. షూర్, నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఇప్పుడు నేను వెళ్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. గుడ్ డే. మొహం చిన్నది, గెడ్డ ఉంటుంది. పెద్ద గడ్డమా? అవును, ఎక్కువే. ఆ వ్యక్తి చూడ్డానికి లావుగా ఉంటాడా, సన్నగా ఉంటాడా? అది చెప్పలేను కానీ మొహం మీద ఘాట్లు లాంటివి ఏమైనా ఉన్నాయా? అది నేను నోట్ చేయలేదు. ఇంతకీ మీరు అతని జుట్టుని గమనించారా? హెయిర్ కర్లీ కాదు, కానీ స్ట్రైట్గానే ఉంది. నాట్ ష్యూర్. సరే, అతని జుట్టు బాగా పొడవుగా ఉంటుందా లేక కొద్దిగా షార్ట్గా ఉంటుందా? అదే చెప్పానుగా, పొడవైన జుట్టే. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. ఇదోసారి చూడండి. అవును, ఇలాగే ఉంటాడు. సరే, అతని హైట్ ఉజ్జాయింపుగా ఎంత ఉంటుంది? నార్మల్ హైటే. త్వరగా దీన్ని కాపీస్ తీసి అన్ని స్టేషన్స్కి పంపించండి. మేక్ ఇట్ ఫాస్ట్. ఎస్ సార్.